వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? ఒక ఆయన మీ జుట్టు మీద లైక్ మీ గుండె మీద వెంట్రుకలు మొలిపిస్తాము, ఖచ్చితంగా మీకు జుట్టు వచ్చేలా చేస్తాము అని చెప్పి తల మీద ఏదో కెమికల్ ఏదో రాసి పంపించాడంట. సర్లే ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా వచ్చిందే పరమాణం అనుకొని చెప్పి అందరూ పొలవమని వెళ్ళి జుట్టు మీద మొత్తం రాయిపించేసుకున్నారంట. రాయిస్తే వాళ్ళకి జుట్టు రాలేదు, ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోయాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఏంటి కథ కమేష్? బట్టతల ప్రాబ్లం ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పాపం అండి, అబ్బాయిలకి అతి పెద్ద సమస్య. చాలా మంది ఉన్నారు. బాల్డ్ హెడ్ అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఒకప్పుడు బాల్డ్ హెడ్ అంటే ఓకే అని వదిలేసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ బ్యూటీ కాన్షియస్నెస్ ఎక్కువ వచ్చేసాక అమ్మాయిల కన్నా అబ్బాయిలకి ఎక్కువ అయిపోయింది. వాళ్ళు కూడా రకరకాల సీరంలు అన్ని రాస్తున్నారు. ఆ బ్యూటీ కాన్షియస్నెస్ వచ్చేసాక పెళ్లికి ఎక్కడ అడ్డం పడుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు తిరుగుతున్న పొల్యూషన్కి హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్స్, ఆఫీసుల్లో మేనేజర్ స్ట్రెస్ లెవెల్స్, ఇంట్లోనో పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో వాట్ ఎవర్ ద స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. అతిగా టెన్షన్, హైపర్ టెన్షన్, దానివల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది. వాటర్ చేంజ్, సరిగ్గా నైట్ పడుకోరు, నిద్రపోకపోవడము, నిద్రలేమితనము, తీసుకునే ప్రోటీన్ ఫుడ్ అంటే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకూడదని చాలా మంది చెప్తున్నారు. ఆయిల్ ఈజ్ వెరీ గుడ్, గీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్, కోకోనట్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్. కోకోనట్ ఆయిల్ కేరళ వాళ్ళ జుట్లు ఎందుకు అట్లా బాగుంటాయి, వాళ్ళు కోకోనట్ ఆయిల్తో ఫుడ్ చేస్తారు. కానీ మనం ఆయిల్స్ తినాం కదా, ఎందుకు ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది. దెర్ ఇస్ ఎ కుకింగ్ కోకోనట్ ఆయిల్, వెరీ నేను అన్నది అలా కాదు, మనం అంత మంచి మంచి గీ కోకోనట్ ఆయిల్స్ తినాం కదా. నేను అదే చెప్తున్నా, మనం తినే ఆకలేసింది ఏదో ఎక్కడో దగ్గరికి వెళ్ళి తినేస్తాము, ఆకలేస్తుంది కదా అని చెప్పి. అవన్నీ కూడా హెయిర్ లాస్ కి ప్రాబ్లం అన్నమాట. ఇట్లా హెయిర్ లాస్ అయ్యి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎన్నో ట్రీట్మెంట్లు, పిఆర్ఎఫ్లని, పిఆర్పీలు అని చెప్పి మన బాడీలోంచి బ్లడ్ తీసుకొని ఇంజెక్ట్ చేసి హెయిర్ మొలిపించే చాలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ చాలా ఉన్నాయి. చాలా మంది అవి యూస్ చేసుకుంటున్నారు. దట్ డిపెండ్స్ అపాన్ ద సెల్స్ ఇన్ యువర్ బాడీ. రీగ్రోత్ అవుతుందా, రీగ్రోత్ కాదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే మన హెయిర్ టెస్ట్ చేసినప్పుడు ఆ ఫాలికల్స్లో ఉండేదానికి కింద నుంచి పోషక పదార్థాలు అందుతుంటే ఆ హెయిర్ అనేది, ఆ ప్రోటీన్ అందితే హెయిర్ అనేది పెరుగుతుంది. లేదనుకుంటే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఇక్కడంతా హెయిర్ ఉండేది కాదు. బేసికలీ ద ప్రోటీన్ ఫుడ్ వాట్ ఐఎమ్ టేకింగ్ అండ్ ఐఎమ్ యూజింగ్ ద సీరమ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫైండింగ్ ద బేబీ హెయిర్. ఇదంతా నాకు బేబీ హెయిర్ వస్తుందని, ఈవెన్ దో ఇన్ దిస్ ఏజ్ ఐఎమ్ గెటింగ్ దట్. అది నేను వాడుకునే దాన్ని బట్టి, నేను ఉండే ఎన్విరాన్మెంట్, నేను తిరిగే దాన్ని బట్టి, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దాన్ని ఏమంటారు హెరిడిటరీ. ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, మామయ్యలు, తాతయ్యలు, గ్రాండ్ ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్కి ఎవరైనా ప్రాబ్లం ఉందా అనేది. దీన్ని క్యాచ్ చేసుకొని చాలా మంది ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ అని చెప్పి దాన్ని ఒక పెద్ద ప్రమోట్ చేసి స్కామ్ చేశారు. మేము వనమూలికలు తెచ్చి మేము ఇంట్లో దీన్ని చేస్తున్నారు అని చెప్పి చేశారు చాలా మంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వకీల్ అనే ఒక అతను ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో బాంబేలోనో బాంబేలో ఒక ప్లేస్, బాంబేలో ఒక బాంద్రా అనే ప్లేస్లో తను ఇన్స్టాగ్రామ్లో నేను ఒక కెమికల్ యూజ్ చేసి మీ బట్టతల మీద ఒక 10 రోజుల్లో మీ జుట్టు మొలిపిచ్చేస్తాను, అసలు ఈ కురులు ఇంకా ఇట్లా వచ్చేస్తాయి. 10 రోజుల్లో వస్తుందంటే ఎలా నమ్మారండి జనాలు? నమ్మారు, ప్రూవ్ చేశాడు వాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ రీల్స్ ఎట్లా తీస్తారు మనకు తెలిసిందే కదా. ఇప్పుడు కట్ తీసి యాడ్ చేస్తాడు. వాడు దాన్ని ఏం చేశాడు, ఫస్ట్ అది ఆయిల్ పూసేలాగా చేసుకున్నాక, అంటే ఇది నేను ఈ ఇష్యూ తర్వాత చెప్పచ్చు, బట్ ముందే చెప్తున్నాను వాట్ ఈస్ దిస్ ప్లాన్ అనేది. సో ఇదంతా పూసేశాక అంటే అదొక రీల్, అక్కడ కట్, తర్వాత విగ్గులు దొరుకుతాయి కదా, న్యాచురల్ విగ్స్, అది చేసేసి దీంతో జట్టు చెలిపి అదొక ఆఫ్టర్ 10 days అని చెప్పి పెట్టేసి జుట్టును ఫోటో పెట్టేస్తారు. ఆఫ్టర్ 15 days ఇంకొంచెం ఎక్కువ విగ్ ఉండేది. అలా వాడు ప్రూవ్ చేసుకొని ఒక 50 మందికి వాడి డబ్బులతోనే విగ్గులు కొని పెట్టాడు. సీరియస్ ప్రమోషన్ కొనడం ఏముందిలే, రెంట్ ఇస్తారులే అని ఎవరో ఒకరు, అది వేరే విషయం. చేసుకోగానే కొన్ని మిలియన్ వ్యూస్, కొన్ని మిలియన్లు వాడు మళ్ళీ హిందీలో లైన్లో నిలబెట్టి ఇట్లా రాసేయడం, పంపించాడు. తర్వాత వాడు ఏం చెప్పాడు, వాడు బిగ్ బాస్ కూడా వెళ్ళాడు. హీఈస్ ఎ బిగ్ బాస్ కంటెస్టెంట్ యాక్చువల్లీ. అవునా? యా. సో వాడు హైదరాబాద్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చార్మినార్ దగ్గర ఒక సలూన్ నడుపుతున్నాడు. ఆ సలూన్ పేరు కూడా బిగ్ బాస్ సలూన్. ఆ సలూన్కి నేను వస్తున్నాను, మీరు ఎవరైనా నన్ను సంప్రదించి మీ బట్టతల నివారణ రావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పాడు. వాడు నిన్న అరంగేట్రం చేశాడు.
హైదరాబాద్కి రావడం చార్మినార్ దగ్గర పతేందర్ బాజా అనే ఒక ఏరియా దగ్గర వాడు ఉండడం జరిగింది. మొత్తం అండి 8,800 మంది బట్టతల వాళ్ళు వెళ్ళారంట, మాస్కులు పెట్టుకొని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు. మొత్తం రోడ్ అంతా ట్రాఫిక్ జామ్, బ్లాక్లు, కార్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేశారంట, బైక్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. అసలు వాడు వెళ్ళడము దాంట్లో మీ ముందు మీరు గుండు కొట్టించుకోవాలి, మీకున్న జుట్టు అంతా పోవాలి, ముందు గుండు కొట్టించుకోవాలి, అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకోండి. ఎస్, ఆ గుండుకి 100. సో 8,800 ఇంటూ 100, అబ్బా ఏం సంపాదించాడు. అంతే కదా, 8,80,000. అంతేనా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మై మ్యాథ్స్ ఈస్ కరెక్ట్. 8,80,000. 8,80,000 పాకెట్లో సంపాదించుకొని 8,800 మందికి గుండు కొట్టించేశాడు. అందరినీ కూర్చోబెట్టాడు. వెంటనే ఇట్లా బ్రష్ తీసుకొని అందరి గుండె మీద రాసేసాడు ఏదో కెమికల్ మొత్తం. మీరు ఒక 2-3 hours అట్లే ఉంచుకోవాలి, చెమట పట్టకూడదు, నీళ్లు చల్లుతూనే ఉండాలి, నీళ్లు కింద కారకుండా మీరు ఒక బట్ట కట్టుకోవాలి అని చెప్పాడు. పాపం ఇంటికెళ్ళి వాళ్ళందరూ వాళ్ళ అమ్మ చీరలు బయట వెళ్ళి అసలు చెమట కట్టుకోకుండా, అయ్యో బయటకు వెళ్తే ఈ ఎండకు చెమట పట్టిపోద్దేమో అని వాళ్ళ చొక్కాలు వాళ్ళే చింపుకొని, వాళ్ళ టీషర్ట్లు వాళ్ళే చింపుకొని, పర్లేదులే బేరుబాడితో అయినా పోదాము, ఫ్రెండ్కి ఫోన్ చేసి టీషర్ట్లు తెప్పిస్తాడు కదా అని తలకంతా కట్టుకొని కూర్చుంటే ఒక 2 గంటల తర్వాత అవి తీయంగానే బొబ్బలు ఇంతింతలా ఉన్నా, అసలు అవి లడ్డూల్లాగా ఉన్నాయి ఆ బొబ్బలు. పాపం పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి పోతే వాడు రాసింది యాసిడ్. అయ్యో, కొంతమంది నమ్మలేక వాడు వెళ్ళిపోయాడని తెలుసుకున్నాక గంటలోనే కడిగేసుకున్నారు, ఏదో మంట వస్తుందని. పాపం కొంతమంది పిచ్చోళ్ళు నాకు వస్తాయి కదా అనుకొని ఉంచుకున్నారు. పాపం దాంట్లో వాడికి 14వ తారీఖు పెళ్ళి అంట. పెళ్లికి జుట్టుతో కూర్చోవచ్చు, విగ్ ఎందుకు అని చెప్పి రాయించుకున్నాడు. ఉన్న జుట్టు కూడా పొంగొట్టుకున్నాడు ఒకడైతే పెళ్లితో. చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ IBM లో జాబ్ చేస్తాడంట అతను. పెళ్లి అంటే ఉన్న జుట్టును కూడా గుండు గీయించుకున్నాడు. వాడికి ఇప్పుడు ఇంత లావని బొబ్బలు ఉన్నాయి. ఇక్కడ డాక్టర్స్ అవేదో మెడిసిన్ ఇచ్చి ఆ బొబ్బల్ని కరిగించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక గంటలో 8,80,000 సంపాదించాడు చూడండి. వాడు మంచి బిజినెస్ మ్యాన్. నేను అసలు నమ్మిన వాళ్ళు గొర్రెలు. 8,80,000 వాడు ఎట్ట సంపాదించాడా, అసలు వాడు ఏంటా, అసలు వాడి ఉద్దేశం ఏంటి? అంటే చదువుకున్న వాళ్ళు కూడా అంత ఈజీగా మోసపోయారు, సాఫ్ట్వేర్ మనుషులు కూడా మోసపోయారు. ఆశ్చర్యంగా ఉంది నిజంగా. ఎందుకంటే బట్టతల మీద ఎన్నో డాక్టర్లు ఎన్నో ప్రయోగాలు చేస్తే రాలేదు, ఇలాంటిది వాడు వచ్చి కెమికల్ పుయ్యంగానే నీకు జుట్టు వచ్చేస్తుంది అంటే పాపం నిజంగా కొంతమంది ఎలా ఉంటారంటేనండి, వాళ్ళకి నిజంగానే వస్తుందేమో డెస్పరేషన్. ఎందుకంటే దానివల్ల ఎంత హ్యూమిలేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారో మనకే తెలుస్తుంది. ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు 20 ఏళ్ళు 23 ఏళ్ళు వాళ్ళు అలా బట్టతలతో వెళ్తున్నా కూడా ఫ్రెండ్స్ మధ్యలో ఎవరైనా తిరగాలన్నా కూడా ఇబ్బంది పడతారు. దానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. ఎదుటి మనిషి కారం ఉండొచ్చు. ఇప్పుడు ఎదుటి మనిషి నమ్మించి మోసం చేస్తే ఆ స్ట్రెస్ వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది పిల్లలకి. 21-22 ఏళ్ళ పిల్లలకు కూడా బట్టతల రావడము, దాని జుట్టు లేక ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో అక్కడే ఉండిపోవడము, దానికి తోడు వాళ్ళంతటి వాళ్ళే గుండు గీయించుకొని ఇంట్లలోనే ఉండిపోవడాలు, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, దీనివల్ల ఆ డెస్పరేషన్ అనేది ఏర్పడుతుంది. అరే ఇక్కడికి వెళ్తారు కానీ తెలుసుకొని వెళ్తారు కొంతమంది. దానికి ఏవో చిన్న చాక్లెట్స్ లేకపోతే ఇక్కడ ఇంజెక్ట్ చేసి ఏవో ప్రాసెస్లు ఉంటాయి కదా, ఖచ్చితంగా వాటికి ఏమైనా ఆప్ట్ అవ్వచ్చు కదా ఇలాంటి వాటికన్నా. వాటికి వెళ్ళి విసిగిపోయిన వాళ్ళు కూడా వెళ్ళి ఇక్కడ వెయిట్ చేస్తుండొచ్చు కదా, ఇదే నా ఆఖరిది ఛాన్స్, అన్ని తిరిగేసాను నాకు రావట్లేదు అసలు ఏంటి అనుకొని కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. బేసికల్గా ఇప్పుడు 10 తిరుగుతారండి, 10లో 8 వాడికి వర్కౌట్ కాల, లాస్ట్లో ఇంకో 2 ఏదో చూసుకున్నానులే, ఇంక ఇది కాకపోతే వదిలేద్దాం, జీవితాంతం మన రమల గోగుల్ లాగా గుండు చేయించుకొని కూర్చుందాం అనుకుంటా. ఆయన కూడా పాపం రమల గోగుల్ గారు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంటీ టైంలో తిరుమతి వెళ్ళాడంట. ఓకే, నాయన ఇట్లా కానీ ఏ కష్టం లేకుండా ఏదైనా జరిగితే నేను నీకు ఖచ్చితంగా నీకు గుండుతోనే ఉంటానని చెప్పి తల్లిని ఇచ్చారంట. అప్పటి నుంచి ఉన్నారు ఆయన సుఖం. సో అంతే, ఇలాగ అందరు కూడా ఉంటారు. బట్ ఆయన ఫేస్ కట్ సెట్ అయింది కాబట్టి ఓకే. కొంతమంది సెట్ కాని వాళ్ళకి మన పరిస్థితి ఏంటి, అలా కూడా ఆలోచించాలి కదా. అలాంటిది వీడు చేసిన ఈ వకీల్ గారు చేసిన గుండె వ్యాపారానికి అందరూ బలయ్యి బొబ్బలు పెట్టుకున్నారు. కానీ 10 days లో జుట్టు వస్తుంది అనేది అసలు నమ్మలేని విషయం. అది కొంచెం తెలుసుకోలేకపోయారు అంతే. అంతే. ఓకే, ఆఖరికి అలా జరిగింది గుండు స్టోరీ. ఓకే.